మంగళవారం గుర్రంపోడు మండలం కొప్పోలు రైతు వేదిక భవనంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ పంట గురించి రైతులకు అవగాహన సదస్సులో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి పలువురు అధికారులు వెల్లడించారు. అనంతరం హెచ్ఆర్ఎస్ కొండమల్లపల్లి సిహెచ్ రాజాగౌడ్ మాట్లాడారు. మంగళవారం గుర్రంపోడు మండలం కొప్పోలు రైతు వేదిక భవనంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ పంట గురించి రైతులకు అవగాహన సదస్సులో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి పలువురు అధికారులు వెల్లడించారు. అనంతరం హెచ్ఆర్ఎస్ కొండమల్లపల్లి సిహెచ్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో వచ్చే చీడపీడలు జాగ్రత్తల గురించి వివరించారు. ప్రస్తుతం ఉన్న రేటు టన్నుకు 17,043 రూపాయలు. ఇది సాగు చేసే రైతుకు మంచి శుభవార్త అని వివిఎస్ సాయిబాబా తెలిపారు. ఎరువుల యాజమాన్యం, నేలలు, నీటి లభ్యత తదితర అంశాలను రైతులకు వివరించారు. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి యాదగిరి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ 15,000 ఎకరాల్లో సాగులో ఉందని, త్వరలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్ఎస్ శ్రీనివాస్, అనుముల క్లస్టర్ ఉద్యాన అధికారి కె మురళి, మునుగోడు క్లస్టర్ అధికారి విద్యాసాగర్, మిర్యాలగూడ అధికారి షేక్ నసీమా, దేశీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మయ్య, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం యాదగిరి, జిల్లా మేనేజర్ రవీందర్ రెడ్డి, మైక్రో ఇరిగేషన్ సిబ్బంది, గుర్రంపోడు మండల రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ అధికారి కట్టబోయిన వెంకటేశ్వర్లు, తగుళ్ల యాదయ్య, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ గాలి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఆ క్లాస్ చెప్పారంటే 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో నుంచి ఆకు పీల్చుకుంది. గ్రీన్ కలర్ లో ఉన్న ఆకు 12 అణువుల నీళ్లు ఇవైన భూమిలో మోటార్ వేసి నీళ్లు రేట్ల నుంచి ఈడికియాలి. ఓకేనా? ఈ నీళ్లు అంటే ఇది భూ వచ్చింది, అన్నం వచ్చింది, రైస్ వచ్చినాయి, సరిపడే నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే దీనికి మంట పెట్టాలి. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో నుంచి పీల్చుకుంది. 12 అణువుల నీళ్లు ఇందాక పట్టుకున్న నీటి చెమ్మ ద్వారా వేపర్ ద్వారా పీల్చుకొని వీటికి తెచ్చుకున్న తర్వాత మంట పెట్టాలి. ఎలా మంట పెట్టాలి? పొద్దున వచ్చిన సూర్యుడు వెలుతురు వచ్చినప్పటి నుంచి పొద్దుకి పోయే సూర్యుడు వరకు ఇది మంట మంటుంది. కదా ఇట్లా ఫ్లేమ్ ఎక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది ఏదో మధ్యాహ్నం ఒకరికి బిర్రు ఎండ కొడుతుందంటే బిర్రు ఎండ కొట్టేటువంటి టైం మంట మనం అడ్జస్ట్మెంట్ చేసేది మన దగ్గర లేదు. మన దగ్గర ఏముంది? ఓన్లీ ఒక నీళ్లు పెట్టుకునేది మాత్రమే ఉంది. చాలా మంది తోటలు మాడిపోతున్నాయి సార్, మచ్చలు మచ్చలు అయితే ఈ మొక్కలు ఏమైనా జరగాలంటే 3 ప్రధానమైనటువంటి మూలకాలలో NPK, N అంటే నత్రజని, P అంటే ఫాస్ఫరస్, K అంటే పొటాషియం. నత్రజని వల్ల కొత్త ఇల్లు, కొత్త కాట, కొత్త పూత, కొత్త పువ్వు, కొత్త డెవలప్మెంట్, ఆకు గ్రీన్ కలర్ లో ఉండడం కోసం పనిచేస్తారు. భాస్వరం అనేది వేరు వ్యవస్థ స్థిరీకరణ కోసం, వేరు బలం తయారు కావడం కోసం, నీళ్లు పోషకాలను అందులో నుంచి గుంజుకొని మొక్కల బలంగా ఉంచడం కోసం భాస్వరం ఎక్స్ప్లెయిన్ చేసిన ఏసీ ఒలియరైనా వేసే అయినా ఎందుకు వేస్తున్నాం ఆయిల్ పంప్ తెలుసా మీకు? ఎందుకు మనం ఆయిల్ పంప్ వేయాల్సి వస్తుంది? ఎందుకు అంటే ఈ ప్రాబ్లం మనకి ఏమి కొత్త కాదు. ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో బాగా సాగు చేస్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ బాగా సాగు చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో పెలవేలో ఆయిల్ పంప్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. క్రాప్ మనకి అంటే మన స్టేట్ కి, మన నల్గొండ జిల్లాకు కొత్త, అంతేగాని మన రాష్ట్రానికి కాదు. ఈ క్రాప్ ఎందుకు వేయాలి దాని గురించి మీకు చెప్తాను. ఎందుకు ఆయిల్ పంప్ మనం సాగు చేయాలి. సో ఈ ఆయిల్ పంప్ క్రాప్ మనకి అంటే ఒక చరిత్ర చూస్తున్నట్లయితే మనకు వెస్ట్ ఆఫ్రికా నుంచి
దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇది ఒక హ్యూమిడ్ అంటే అత్యంత మనకి యొక్క తేమ